హాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నాది ఒక 3 నెలల ముందు కళ ఈరోజు నెరవేరింది. ఎందుకంటే పూర్తిగా నిద్రపోతాయి ఈరోజు, ప్రశాంతంగా నిద్రపోతాయి ఈరోజు. చాలా రోజులు నేను పడుకొని సరిగ్గా తిని కూడా చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే షో హ్యాపీగా అవ్వాలి, నాకు ఇది ఒక ప్యాషన్తో వచ్చాను. అలాగే ఆడిషన్స్ చేశా. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్ నుండి. మా కొరియోగ్రాఫర్ గోపి గౌడ గారు మెయిన్ ఫస్ట్ నుండి అప్పుడు నాతో తోడున్నారు ఇప్పటికీ ఎల్లప్పుడు. అండ్ తర్వాత దీపు గారు థ్యాంక్ యూ అండి. అండ్ షెర్నీ గారు, అలీషా గారు, కార్తిక్ గారు, అండ్ డెబాస్టిన్ గారు. అండ్ ఫైనల్లీ వీళ్ళందరికన్నా ఇంకా ఎక్కువ బాగా సపోర్ట్ చేసిందంటే మా వైఫ్ అండి. చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది. యాక్చువల్గా ఎన్నోసార్లు మధ్యలో వద్దు వదిలే అంది. ఎందుకంటే మనం పడుతున్న కష్టం అది యాక్చువల్గా దగ్గర నుండి చూడలేక. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ ఎలాగైనా కష్టపడి చేసాము షో. అయితే సపోర్ట్ చేసిన మోడల్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే షోగా తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు. మోడల్స్ ప్రతి ఒక్కరు విన్నర్స్. ఇంత కష్టపడి ఇక్కడికి రావడం అంటే ఇంతమందిని ఒప్పించి విజయవాడలో ఎంతో మంది ఉన్నారు, కానీ మీరందరూ వచ్చారంటే అంత కష్టపడి ఇంట్లో ఎన్నో పర్మిషన్స్ తీసుకొని వచ్చారు. సో అక్కడికి సక్సెస్ ఉంది. ఆడవాళ్ళు బయటకు రావాలా, సేమ్ ఇలాంటి షోస్ జరగాల, ఇంకా వీటికన్నా పెద్ద వాటిల్లో మీరు ఉండాలి, పాల్గొనాలా. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ జ్యూరీస్. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్, అలాగే మా అత్తయ్య గారికి అక్కడ ఉన్నారు, ఆవిడ కూడా ప్రతిరోజు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. బిందు వాళ్ళ మదర్ అండి. అలాగే సింధు అండి మా మరదలు, తను కూడా సపోర్ట్ చేస్తానండి ఎవ్రీడే. తెలియదు యాక్చువల్గా ఈ షోస్ గురించి తెలియదు, బట్ ఏదో ఒకటి నాకు సహాయం చేస్తున్నారు. అండ్ ఫైనల్ ఇంకా మాలిక్ గారు. అండ్ ఆయనకి యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ నాతో ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా ఈ వారం రోజులు సరిగ్గా నాతో తిన్నారో లేదో తెలియదు, తిరిగారో లేదో తెలియదు, కానీ ఆయన కష్టం అంతా నా కష్టం అనుకొని చూసుకున్నారు. కాబట్టి ఈ షో ఇంతమంది మంచోళ్ళు కలిసారు కాబట్టి మంచిగా జరిగింది. అండ్ మన మన్సూర్ గారు ఈవెంట్ ఆర్గనైజర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి సెట్ ఇచ్చారండి. స్టార్ ఈవెంట్స్ మన్సూర్ గారు. మన్సూర్ అంటే స్టార్ ఈవెంట్ ఇస్ మన్సూర్. ఇలాంటి ఈవెంట్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ హ్యాపీ అండి మీరు. శ్రీ మల్లికారెడ్డి మేడం మాకన్నీ మా ఫ్యామిలీ మెంబర్. మేము చెప్పాలంటే వాస్తవంగా ప్రతిసారి గుర్తుపెట్టుకున్నారు నన్ను. ప్రతి 2 months జర్నీ మాది. చాలా ఎంత అంటే అన్నిటికీ హెల్ప్ చేశారు. ప్రతి ఈవెంట్లో వాళ్ళు మమ్మల్ని పిలిచారు. అండ్ మేడం మూవీ కూడా చాలా కష్టపడి సక్సెస్ చేశారు. రీసెంట్గా వృషభ మూవీ చూసామండి మేము. చాలా కష్టపడ్డారు. అండ్ తర్వాత మనకు కూడా చెప్పారు, మీకు నాట్ ఓన్లీ టైటిల్ అని నెక్స్ట్ కూడా ఒక ఛాన్స్ ఇస్తామని మేడం చెప్పారు. సో ఎవరైనా నెక్స్ట్ తెర మీద మనం చూడొచ్చు మన మోడల్స్ని. అదొకటి నేను ప్రౌడ్గా అనుకుంటాను. అండ్ ఫైనల్లీ సార్ కూడా, అండ్ బాబీ గారు, అండ్ మా బావగారు కూడా వచ్చారు చాలా రోజుల తర్వాత ఇక్కడ మీరావాలి ఆయన. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మా అమరనేని రమణ గారు. నా ఫస్ట్ డే నుండి ఈ టాపిక్ అంతా ఆయనతో నాకు స్టార్ట్ అయింది. మాట్లాడమంటే ఎక్కడో వెళ్ళి కూర్చున్నారండి. నేను ఎక్కడ పిలుస్తానని చెప్పేసి దాంతో చిన్నపిల్లల్లా కూర్చున్నారు ఆయన. అసలు కూడా మాట్లాడరు. కాకపోతే నాకు మనసులో నుండి సపోర్ట్ చాలా చేశారండి. దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్, రమణ సార్. ప్రతి ఒక్కరు అంటే నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి ప్లీజ్ దయచేసి. అండ్ మా స్పాన్సర్స్, మా దేవుళ్ళు, యాక్చువల్గా కస్టమర్లు దేవుళ్ళు అయితే నాకు స్పాన్సర్స్ దేవుళ్ళు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనే ఉన్నాను, కానీ నా వరకు నేను చేశాను అనుకుంటున్నాను. నేనైతే హ్యాపీ. మన ప్రగతి సార్ అండ్ మన ఎంకేఆర్ సార్ మాట్లాడమంటే సేమ్ నేను చూసిన పర్సన్లో ఒక 2-3 పర్సన్ చూశానండి. రమణ గారు పని ఎక్కువ ఉంటుంది, మాటలు తక్కువ ఉంటాయి. ఎంకేఆర్ గారు పని ఎక్కువ ఉంటుంది, మాటలు తక్కువ ఉంటాయి. ప్రగతి గారు. అండ్ ఇంతమంది కలిసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అండ్ కార్లా జ్యువెలరీ డైమండ్స్ అండి, అది రీసెంట్గా ఓపెన్ అయింది. నేను అడిగాను, రీసెంట్గా అడిగాను. అలా ఒక 5 minutesలోనే డిసైడ్ చేశారు ఈ షో బాగుంటుందని చెప్పి కార్లా డైమండ్స్ వాళ్ళు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, పేరుగా థ్యాంక్ యూ. నన్ను ఇలాగే కనుక ఎంకరేజ్ చేయండి. మంచిగా మీకు బిజినెస్ బాగుండాలని అనుకుంటున్నాను. అలాగే మేము ఇంకా మోడల్స్ ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తాం మంచిగా. ప్రతి ఒక్క జెన్యూన్ షో చెప్తున్నా. ఫస్ట్ షో ఇదే నా జెన్యూన్ షో. అలాగే 100వ షో కూడా బై గాడ్ గ్రేస్ చేస్తే కనుక ప్రతిదీ నాకు జెన్యూన్ షోనే ఉంది. టీపీఎస్ ఎంతమంది నాకు పరోక్షంగా సపోర్ట్ చేశారు, ప్రత్యేకంగా సపోర్ట్ చేశారు. వీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ అబ్బు గారు హైదరాబాద్ నుండి వచ్చారండి. చాలా లాంగ్ నుండి వచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఇక్కడ లోపల ఉన్న వాళ్ళే చాలా మంది రాలేదు. యాక్చువల్ నేను పిలిస్తే చాలా మంది ఉన్నారు. మీరు అక్కడ నుండి వచ్చారంటే దాని మించి నా సక్సెస్ లేదు. కేవలం మాలిక్ గారి వల్ల అండ్ నా వల్ల కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరు న్యాచురల్ అన్న చాలా చూడండి, తను ఎంత పాపులర్ తనకు తెలుసు, బట్ ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మన జబర్దస్త్ కార్తీక్ అన్న, ఆయన కూడా ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తానే ఉన్నారు నన్ను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న కార్తీక్ అన్న. అండ్ సుబ్బు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మళ్ళీ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ విన్నర్ అనౌన్స్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మీరంతా చాలా బాగా చేశారు. ఇంతకు మించి అలాగే నాకెళ్ళి చూస్తున్నారు, నా పేరు ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు అని. యాంకర్ గారు కూడా బాగా చేశారండి, బాగా చేశారు, నిజంగా చేశారు రియల్ గా. ఆయన తర్వాత మా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అజీమ్ మూవీస్ చేస్తున్నారు నా కోసం. అడగంగా వచ్చేసాడు అజీమ్. థ్యాంక్ యూ సో మచ్ అజీమ్. వర్కులో పడిపోయి తలగా కూడా తీయట్లేదు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అజీమ్. అలాగే మన ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరు, అండ్ అలీ అండ్ రోనీ, ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ కూడా. ఓకే, ఇక్కడతో అయితే ముగిస్తున్నా, లాగ్ అయిపోతుంది నా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్.